మమ్మల్ని ప్రేమించి మరొక దినమంతటిలో బాధ్యతల్లో మీరు ఇచ్చిన సహాయాన్ని బట్టి వందనాలు. ఈ సాయంకాల సమయంలో నియామక కూడికగా నీ మందిర ఆవరణంలోనికి మమ్మల్ని సమకూర్చిన నీ ప్రేమను బట్టి నేను స్తుతిస్తున్నాం. మా ప్రాంతాల్లో కూడా ఏ చోట్ల ఈ యొక్క వరద ప్రభావం ఉండి ఉంటుండగా వారిని దర్శించండి, కనికరించండి, నెమ్మదికరమైన పరిస్థితులను కల్పించండి, ఆదరించండి, ధైర్యపరచండి, ఆహారం ఆశ్రయం అనుగ్రహించండి. ఇంకా ప్రపంచం నలుమూలల ఆయా ప్రకృతి వైపరీత్యముల వల్ల, యుద్ధ వాతావరణముల వల్ల కూడా ఎవరైతే నీ ప్రజలు ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఉంటబడి ఉన్నారో దర్శించండి. మరి ప్రాముఖ్యముగా ఎదురాడే వారి మధ్య చిక్కుకొని ఉన్న నీ ప్రజలను కూడా దృష్టించండి. మాకు ఇవ్వండి ఈ స్వేచ్ఛ వాతావరణంలో నమ్మకంగా యథార్థంగా నేను సేవించిన నిమిత్తమే మమ్మల్ని కూడా సిద్ధపరచాను. నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దేవ మమ్మల్ని నీ వారముగా చేసుకుని మా విషయమే నీ బాధ్యత వహిస్తూ ఎంతవరకు నడిపించిన నీ ప్రేమను బట్టి నేను స్తుతిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో సమయాన్ని గుర్తించి నీ మందిర ఆవరణంలో ఆసక్తితో ప్రవేశించగలిగిన నీ ప్రజలను బట్టి నేను స్తుతిస్తున్నాం. వారి పూర్తి భాగం వారికి ఇవ్వండి. ఇంకెవరైతే నీ ఉద్దేశంలో ఉన్నారో వారందరూ కూడా మాతో జత చేయబట్టకు సహాయం చేయండి. ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో వారిని సంధించండి. దేవా వారిని సన్నిధిలో కనబడే వరకు వారి జీవితాల్లో దేవ నిత్యరాజ్యము పొందకుండా ఏ ఆటంకరంగా ఉందో వాటన్నిటి విషయాల్లో కలవరపరచబడి సన్నిధికి వచ్చట ద్వారా నెమ్మది పొందబట్టు కృపను అనుగ్రహించండి. శత్రుధర మోసపరచబడకుండా నీ సన్నిధిలో సంఘముతో కలిసి కొనసాగుట నేర్చుకున్నట్టుకు సహాయం చేయండి. దేవా ఎవరైతే ఆశ కలిగి ఉండి అనుకూలతలు లేక రాలేకపోతున్నారో వారి భాగం కూడా వారికి ఇవ్వండి. ఎవరైతే దేవా నీ సన్నిధిని ఆసక్తితో అపేక్షిస్తున్నారో వారి హృదయములు మీరు ఎరిగిన దేవుడు. అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి, బలపరచండి. నీ సన్నిధిలో నుండి అటు స్వస్థతను వారికి అనుగ్రహించండి. ఆ అవసరత కలిగిన నీ ప్రజలను కూడా దృష్టించండి. మెట్టుకు మేము కుడి వచ్చుట మాకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. నీ నామమునకు భయంకరంగా చేయండి. వాతావరణాన్ని మీ స్వాధీనం ఉంచుకున్నందుకు వందనాలు, స్తోత్రాలు. దేవా ఈ యొక్క పవర్ సిస్టమ్స్ అన్ని నీ మహిమార్థమే చక్కగా పనిచేట కృపనివ్వండి. మమ్మల్ని నీ వశంలో ఉంచుకునండి. లోకం నుండి ప్రత్యేకించి మమ్మల్ని వేరుపరిచి నీ సన్నిధిలో మమ్మల్ని ఉంచినందుకు వందనాలు. అటు స్పర్శ అటు గమనిక మేము కలిగి ఉండి నీ మీద ఆనుకొని కొనసాగటం కృపనివ్వండి. నీ రాకడ సమీపకుంటే నీ అంచె దినాల్లో మేము ఉండి ఉంటుండగా శత్రు ద్వారా మోసపరచబడకుండా మమ్మల్ని మేము భద్రపరచుకొనచ్చు. మా ద్వారా నీ యొద్దకు తీసుకొని రావాల్సిన నీ ప్రజలను తీసుకుని వచ్చు నీ కొరకు సాక్షులుగా జీవించటకు శక్తిని అనుగ్రహించండి. మరొకసారి సాయంకాలం కుడి కొరకే మమ్మల్ని నీకు అప్పగించుకుంటూ మా మధ్య సింహాసనాసీనుడు వెండి మాతో ముచ్చటించి మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభు మరచుకున్నామని స్తుతించి గణపరిచి ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. నాలుగు 451 పాట పాడదాం. పాట సంఖ్య 451, 448 పాతవాడు. ఆత్మమందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమముతో నిర్మించు. ఆత్మమందిరమును ప్రభు కట్టుచున్నాడు,
ఆత్మనియమముతో నిర్మించున్. మందిర దర్శన ఆత్మకు నీచి ఆత్మ ద్వారానే కనుపరచున్. మందిర దర్శన ఆత్మకు నీచి ఆత్మ ద్వారానే కనుబరచున్. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమముతో నిర్మించున్. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమముతో నిర్మించున్. ఆత్మ జీవముతో నిర్మించబడును, నిండు జీవముతో దృఢమగును. ఆత్మ జీవముతో నిర్మింపబడును, దృఢమగును. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమముతో నిర్మించున్. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమముతో నిర్మించున్. ఆత్మైక్యముతో నిర్మించబడును, ఆత్మతో నప్పుడే నింపబడును. ఆత్మైక్యముతో నిర్మింపబడును, ఆత్మతో నప్పుడే నింపబడును. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమముతో నిర్మించున్. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమముతో నిర్మించున్. ఆత్మీయ సేవను ఆత్మ సేవకుల ఆత్మ మందిరములో ప్రభు కోరు. ఆత్మీయ సేవను ఆత్మ సేవకుల ఆత్మ మందిరములో ప్రభు కోరు. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమముతో నిర్మించున్. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమముతో నిర్మించున్. ప్రభు మనసు సంతృప్తిపడున్. ఆత్మీయ బలులను అర్పించునప్పుడే ప్రభు మనసు సంతృప్తిపడున్. ఆత్మ మందిరము ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమముతో నిర్మించున్. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమముతో నిర్మించున్. ఆత్మ మందిరములో లోక శరీర ఆశయములకు పాలు లేదు. ఆత్మ మందిరములో లోక శరీర ఆశయములకు పాలు లేదు. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమముతో నిర్మించున్. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమముతో నిర్మించున్. ఆత్మ మందిరములో అన్నియు నుండిన లోకము జీవముతో నిండున్.
ఆత్మ మందిరమును అన్నియు నుండిన లోకము జీవముతో నిండు. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమముతో నిర్మించు. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు, ఆత్మ నియమముతో నిర్మించున్. నాలుగు 461 పాట పాడదాం. 461, 458. పరిశుద్ధ పట్టణము క్రొత్త యెరూషలేము పరము నుండి వచ్చుట చూచితిమి. భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తెగా చూచితిమి. భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తెగా చూచితిమి. సింహాసనమందు గొప్ప శబ్దముతో బలముగా పలికిన స్వరము వింటిని. సింహాసనమందు గొప్ప శబ్దముతో బలముగా పలికిన స్వరము వింటిని. దేవుడు నివసించు మానవులతో, దేవుడు నివసించు మానవులతో, తానే వారితో సదా వసించును, తానే వారితో సదా వసించును. పరిశుద్ధ పట్టణం క్రొత్త యెరూషలేము పరము నుండి వచ్చుట చూచితిమి. భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తెగా చూచితిమి. భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తెగా చూచితిమి. దేవుడు తానే వారితో నుండి ఆయన వారికి తండ్రి అగును. దేవుడు తాను వారితో నుండి ఆయన వారికి తండ్రి అగును. ప్రతి బాష్ప బిందువులా తుడిచివేయును, ప్రతి బాష్ప బిందువులా తుడిచివేయును. దుఃఖము ఏడ్పు ఇక నుండదు, మరణము దుఃఖము ఏడ్పు ఇక నుండదు. పరిశుద్ధ పట్టణం క్రొత్త యెరూషలేము పరము నుండి వచ్చుట చూచితిమి. భర్త కొరకు అలంకరింపబడిన
పెళ్లి కుమార్తెగా చూచితిమి. భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తెగా చూచితిమి. మొదటి సంగతులు గాతించుతుండే, పరికించుము సర్వము క్రొత్తవాయే. మొదటి సంగతులు గాతించుతుండే, పరికించుము సర్వము క్రొత్తవాయే. సింహాసనమందుండి ప్రభువే పలికే, సింహాసనమందుండి ప్రభువే పలికే. నూతనముగానే చేసి నన్ను, నూతనముగానే చేసి నన్ను. పరిశుద్ధ పట్టణము క్రొత్త యెరూషలేము పరము నుండి వచ్చుట చూచితిమి. భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తెగా చూచితిమి. భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తెగా చూచితిమి. ఈ వాక్యము విశ్వాసులకు యోగ్యము, సత్యమై మారనిదయుండునెప్పుడు. ఈ వాక్యము విశ్వాసులకు యోగ్యము, సత్యమై మారనిదయుండునెప్పుడు. ఆది అంతము అల్ఫా ఓమేగా, ఆది అంతము అల్ఫా ఓమేగా. దప్పిగొన్నవానికి జలము లేచు, దప్పిగొన్నవానికి జలము లేచు. పరిశుద్ధ పట్టణం కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తెగా చూచితిమి. న్యాయించువారు వీటన్నింటినీ వారసులై స్వతంత్రించుకొందురు. న్యాయించువారు వీటన్నింటినీ వారసులై స్వాతంత్రించుకొందురు. ఆయా వారికి దేవుడయుండి, ఆయా వారికి దేవుడయుండి, వారాయనకు పుత్రులగుదురు, వారాయనకు పుత్రులగుదురు. పరిశుద్ధ పట్టణం క్రొత్త యెరూషలేము పరము నుండి వచ్చుట చూచితిమి. భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తెగా చూచితిమి. భర్త కొరకు
612 పాట పాడదాం. 599 పాత పాట. 612 599. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. నిత్య జీవము చేపట్టి సత్యవేదము దేవుని. నిత్య జీవము చేపట్టి సత్యవేదము దేవుని. పవిత్ర హృదయములతో పోరాడు విజయముతో. పవిత్ర హృదయములతో పోరాడు విజయముతో. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. నీతిని భక్తిని కోరి నిజమైన విశ్వాసులుగా. నీతిని భక్తిని కోరి నిజమైన విశ్వాసులుగా. ఓర్పును ప్రేమను కలిగి పోరాడు విజయముతో. ఓర్పును ప్రేమను కలిగి పోరాడు విజయముతో. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. సహితముగను ప్రకటించుడి యేసుని. ఆకాశమున నుండి కలిగిన దర్శనమునకు. ఆకాశమున నుండి కలిగిన దర్శనమునకు. అవిధేయత చూపకను పోరాడు విజయముతో. అవిధేయత చూపకను పోరాడు విజయముతో. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. క్రీస్తు మనసు కలిగి సత్క్రియలను జరిగింది. క్రీస్తు మనసు కలిగి సత్క్రియలను జరిగింది. యోధులుగా నిలచుండి పోరాడు విజయముతో. యోధులుగా నిలచుండి
ప్రకటించుడి యేసుని విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని దీనా మనసు కలిగి దియులారాలోబడియు దీనా మనసు కలిగి దియులారాలోబడియు మహిమా కిరీటముకై పోరాడు విజయముతో మహిమా కిరీటముకై పోరాడు విజయముతో విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని ఆత్మల రక్షణ కొరకై అర్పించుడి జీవితము ఆత్మల రక్షణ కొరకై అర్పించుడి జీవితము అంతము వరకు నిలచి పోరాడుడి విజయముతో అంతము వరకు నిలచి పోరాడుడి విజయముతో విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని యేసుని జీవము కలిగి ఇలలో శ్రమను చూచు యేసుని జీవము కలిగి ఇలలో శ్రమను చూచు విజయోత్సాహముతోడా హల్లెలూయా పాడెదము విజయోత్సాహముతోడా హల్లెలూయా పాడెదము విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని ముగను ప్రకటించుడి యేసుని యెహోషువ గ్రంథము 13వ అధ్యాయం. యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఇలా సెలవిచ్చెను, నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీనపరుచుకున్నట్టు అతి విస్తారమైన దేశం ఇంకా మిగిలి ఉన్నది. కనానీయులు ఎంచబడిన ఉత్తర దిక్కున ఎక్రోనీయుల సరిహద్దు వరకును ఫిలిస్తీన్ల 5 సర్దారులకు చేరిన గాజీయులకు, అష్డోదీయులకు, అష్కెలోనీయులకు, గాతీయులకు, ఎక్రోనీయులకు దేశమును గిబ్లీయుల దేశమును హెర్మోను కొండ దిగువనున్న బయలుగాద మొదలుకొని హమాతునకు పో మార్గం వరకు లెబానోను ప్రదేశమంతయు, లెబానోను మొదలుకొని మిశ్రేపత్మాయిము వరకును దేశము మిగిలి ఉన్నది. తొమ్మిది గోత్రములకును మనశ్శేర్ద గోత్రములకును ఈ దేశమును స్వాస్థ్యముగా పంచిపెట్టుము. యెహోవా సేవకుడైన మోషే వారికి ఇచ్చినట్లు
అదేదనగా అర్నోను ఏటిలో ఎదురున్న అరోయేరు మొదలుకొని ఆ లోయ మధ్యనున్న పట్టణం నుండి దీబోను వరకు మేదేవ మైదానమంతయు అమ్మోనీల సరిహద్దు వరకు హెష్బోనులో ఏలికయు గిలాదును గెషురీల యొక్కయు మైకాతీల యొక్క దేశము హెర్మోను మన్యమంతయు సల్కా వరకు బాషాన్ దేశమంతయు అయితే ఇశ్రాయేలీలు గెషూరీల దేశమైనను మయకాతీల దేశమైనను పట్టుకొనలేదు కనుక గెషూరీలను మైకాతీలు నేటి వరకు ఇశ్రాయేలీల మధ్యను నివసించున్నారు. వారి వంశములను బట్టి మోషే రూబేనీలకు స్వాస్థ్యం ఇచ్చెను. హెష్బోనును మైదానములోని పట్టణములనియు దీబోను బామోత్బయలు బేత్బయల్మయోను ఇశ్రాయేలీలు బొయోరు కుమారుడును సోదిగాడునైన బిలామును తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపిరి. మోషే గాదు గోత్రమునకు అనగా గాదీయులకు వారి వంశముల చొప్పున స్వాస్థ్యం ఇచ్చెను. యెష్బోన్ మొదలుకొని రామత్ బిజ్పే బెటోనీము వరకును మహనై మొదలుకొని దెబీరు సరిహద్దు వరకును వారి వంశముల చొప్పున గాదీయులకు స్వాస్థ్యమైన పట్టణములను గ్రామములను ఇవి. వారి సరిహద్దు మహనయిం మొదలుకొని బాషాను యావత్తును, బాషాన్ రాజైన ఓగు సర్వ రాజ్యమును, బాషాన్లోని యాయూరుపురములైన బాషాన్లోని 60 పట్టణములను, ఎరుకో యుద్ధ తూర్పు దిక్కున యొర్దాను నదునున్న మోయాబు మైదానంలో మోషే పంచిపెట్టిన స్వాస్థ్యములు ఇవి. ప్రభు సహాయం కొరకు ప్రార్థించాలి. ప్రేమగలిగిన తండ్రి, మరొకసారి వందనాలు. నీ కృపను బట్టి చిన్న మంద కానీ ప్రజలను కానీ యొక్క పరిశుద్ధ సన్నిధిలో సమకూర్చినందుకు వందనాలు. కూడి వచ్చిన నీ ప్రజలు ఆశీర్వాదమే మేలు కొరకై తృప్తిపరిచి పోషించి ఆదరించబడి ధైర్యపరచబడి స్వస్థపరచబడి దేవరు నీ నుండి వారు ఆశించింది వారు పొందు నిమిత్తమే జీవముగల నీ వాక్యంలో మీరే మాట్లాడండి. పాటల ద్వారా నాకు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి వందనాలు. నీవు మహింపరచబడినందుకు కూడా వందనాలు. నీ సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు. చదవని లేఖనాలను పరిశుద్ధపరచండి, ఆశీర్వదించండి, విరిచి పంచి ఇవ్వండి ఎవరికి ఏది అవసరమో. ఆ దినాల్లో ఇశ్రాయేలీయుల గురించిన సంగతులు ఇవి. అయితే మా కొరకు ఈ సమయంలో ఏది అవసరమో నీ ఆత్మ ద్వారానే మాకు బోధించండి. విని విశ్వసించి లోబడి నీ స్వాస్థ్యమైన స్వతంత్రించుకోవడానికి కృపనివ్వండి. నిలబడి నీ దాసుని నేను నిష్ప్రయోజక దాసుని మీద ఒప్పుకొంచున్నాను. నేను ఖాళీ చేసుకుని చుట్టడుగా మీ ఆత్మతో నింపి నీ ప్రజలమైన మా కొరకు ఏమి ఉద్దేశించిన వర్తమానం మాకు అనుగ్రహించండి. ఎవరైతే రాలేకపోయినారో వారిని కూడా దర్శించండి, క్రమపరచండి, విజయం ఇవ్వండి. మెటుకుడు వచ్చిన మాతో మీరు ముచ్చటించి మాట్లాడమని మీ వైపు చూస్తే యేసుక్రీస్తు ప్రభు రక్షకు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ యెహోషువ ద్వారా మోషే విడిచిపెట్టిన
పరిచర్య కొనసాగించాలని ప్రభు కోరాడు. ఆ కారణం చేత ప్రాముఖ్యమైన సంగతి నిజమే, మోషే ద్వారా ప్రారంభించబడింది. కానీ తనకున్న దేవుడు తనని వెళ్ళవద్దన్న కారణం చేత యొర్దాను దాటడానికి అవకాశం లేదు మోషేకి. నమూనా అంత ముందు చూపించాడు, చేయవలసిన పనులని చెప్పి యెహోషువకు అప్పగింపగా, ఇప్పుడు యెహోషువాని దేవుడు బలపరిచి ఇశ్రాయేలీల మధ్య గొప్ప చేసి పంపించినప్పుడు ధైర్యపరచబడిన యెహోషువ ఇశ్రాయేలీలను నడిపించే క్రమాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. సరే, వీరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే యెహోషువకి ఇప్పుడు తన జీవితంలో మోషేకైతే వారిని విడిపించాలా ఐగుప్తీయుల వశంలో నుండి, అంతేకాదు యాత్రలో వారిని నడిపించాలా, కనానుకు తీసుకెళ్ళాలా. ఈ మధ్యలో దేవుని సన్నిధి వారితో ఉంచిన నిమిత్తమై దేవుని పరిశుద్ధ స్థలాన్ని నమూనా తీసుకొని నిర్మించడానికి సహాయం చేయాలా. ఇంకా అనేక సంగతులు వారి మధ్య దేవుడు మోషే ద్వారా చేయవలసిన సంగతులు ఉంచాడు. అవన్నీ మోషే చేస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు యెహోషువకి వేరైన సంగతులు ఇచ్చాడు, కొనసాగింపు. ఈ క్రమంలో మనం ఆలోచన చేయాలి. వ్యక్తిగత మన జీవితంలో దేవుడు నడిపించే క్రమాన్ని, మనకు అప్పగించబడిన పనిని మనం ఎదుటి వాని కొరకు, మొదట మన కొరకు మన విషయమైన బాధ్యత, మన విషయమైన దేవుని సంకల్పం. రెండవది, దేని నిమిత్తమే మనం ఈ లోకంలోనికి పంపబడ్డాం, అది కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఈ రెండు సంగతుల విషయమై ఎరిగి ప్రభుత్వం నడిచి ఆయన నుండి శక్తి పొంది జీవిస్తే తప్ప ఈ భూమి మీద సంపూర్ణంగా దేవుడు మనకిచ్చిన పని ముగించలేము. అలాగ ముగించితేనే తప్ప ఆయన ప్రత్యక్షమైనప్పుడు సిగ్గుపడనక్కర్లేని పని వాళ్ళగా ఆయన ఎదుట నిలబడలేం. ముగిస్తేనే, సంపూర్తి చేస్తేనే అలా నిలబడగలం. అది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సరే, ఇప్పుడు యెహోషువ తన జీవితంలో కూడా దేవుడు ఏదైతే మోషే ద్వారా ఇచ్చాడో, ధర్మశాస్త్రం కావచ్చు, ఆజ్ఞలు కావచ్చు, కట్టడలు కావచ్చు, విధులు కావచ్చు, క్రమం కావచ్చు, వాటిని ఆచరిస్తూ వాడి చొప్పున నడుచుకొంచు, దాని నుంచి కుడికి కానీ ఎడమకు కానీ తప్పిపోకుండా ప్రవర్తన చూసుకుంటూ, బోధించక మానక బోధిస్తూనే ఇప్పుడు ఇశ్రాయేలీలు నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో దేవునికి విధేయత చూపిస్తున్నాడు. ప్రజలకు కూడా దేవునికి విధేయత చూపించే మార్గంలో బోధించి నడిపిస్తున్నాడు. ఈ సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఈ క్రమంలోనే స్వాధీనం చేసుకోవడం, స్వతంత్రించుకోవడం, కనాను విషయంలో దేవుని మాటకు లోబడిని బట్టి దేవుడిచ్చే విజయాలు వారు స్వతంత్రించుకోవడం మనం చూస్తున్నాం. దానిని బట్టి మనం నేర్చుకోవాల్సిన సంగతులు ఏమంటే, ఈ లోకంలో యుద్ధ సంగతులు సమస్తం కూడా జయించవలసిన వారమే. ఈ లోకమును, ఈ దురాత్మల సమూహమును, ఈ శరీరమును, శరీర ఆశలు, ఇచ్చలను జయించవలసిన వారమైన దేవుని ప్రజలమైన మనము ఈ జయించుటకై శక్తి జయించిన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పొంది ఆయన మనలోనికి పంపిన తన ఆత్మను బట్టి, విశ్వాసమును బట్టి జయించాలి. అదే యోహాను పత్రికలో అంటాడు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అంటాడు. విశ్వాసమును బట్టి హెబ్రీ 11వ అధ్యాయంలో విశ్వాసమును బట్టి వారు రాజ్యములను జయించారు. దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ రాజులను జయించుచూ వచ్చున్న యెహోషువను జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదే రీతిగా నేను కూడా శరీర సంబంధమైన కార్యములను జయిస్తే తప్ప పరిశుద్ధమైన మహిమ గల నిర్దోషమైన సంఘములో ఉండలేం. ఆ ఎత్తబడే సంఘములో ఉండే నిమిత్తమే తయారు చేయబడవలసిన నేను స్వల్పమైన కారణాలను బట్టి, ఈ శరీర సంబంధమైన, ఈ శరీరములకు అవసరమైన క్షయమైపోయే విషయములను బట్టి దేవునికి దూరస్థలమైపోతున్న, సంఘమునకు దూరస్థలమైపోతున్న కారణం చేత ప్రభు ఆయా పరిస్థితులు మన మీదకి అనుమతిస్తాడు. దేనికంటే లోకానికి దూరమై ప్రభువుకు దగ్గరగు నిమిత్తమై. చూడండి, పిల్లలు ఎప్పుడైతే ఏ వ్యాధి, రోగం, జ్వరం ఏదైనా వచ్చిందో అప్పటి వరకు ఆడుకోవడానికి అటు ఇటు వెళ్ళడానికి ఇష్టపడతారు. కానీ అప్పుడే తల్లిదండ్రులను హత్తుకొని, తల్లిని హత్తుకొని ఉండడానికి అక్కడే ఉండడానికి ఇష్టపడతారు.
దేవుడు కూడా తాను కోరిన స్థాయిలో మానవుడు ఉండే నిమిత్తమై, మానవుడు అనగా మరి ప్రాముఖ్యంగా ఆయన ప్రజలు ఉండే నిమిత్తమై, ఎప్పుడైతే దేవుని ప్రజలు దేవునికి దూరస్తులవుతూ ఉంటారో, కావాలని కాదు కానీ వారి జీవన క్రమంలో పడిపోయి కావచ్చు, వారి భౌతిక సంబంధమైన సమకూర్పు కొరకు కావచ్చు, అన్ని జనుల వలె అంటే కొండ క్రిందన వారి వలె తినుటకు త్రాగుటకు, లేదంటే ఏమి ధరించుకుంటాం, ఏమి తింటాం, ఏం త్రాగుతాం, వీటి సంగతుల విషయం ఎప్పుడైతే ఎక్కువైన ప్రభు కంటే ఎక్కువైన ప్రాధాన్యత ఇస్తారో అప్పుడు దేవుడు తన ప్రజలను అలా విడిచిపెట్టాడు. ఆ ప్రజలను ఆయన యొద్దకు ఆకర్షించే నిమిత్తమై వారి జీవితాల్లో హద్దులు పెడతాడు, సరిహద్దులు. అదే ఇక్కడ మనం 13వ అధ్యాయం చూస్తున్నాం. చాలా సరిహద్దులు ఉంచబడ్డాయి. వారి వారి గోత్రాలకి వారి వారి హద్దులు ఉన్నాయి. నీ నా జీవితంలో కూడా ఇప్పుడు శరీర సంబంధమైన కార్యాలని జయించుట ఒకటి, రెండవది హద్దు దాటి వెళ్ళడానికి అవకాశం లేదు, రెండవది ఆ సరిహద్దు వరకు సమస్తాన్ని స్వాధీనంలో ఉంచుకోవాలి. ఆ హద్దు దాటితే మనకు సంబంధం లేదు, వెళ్ళకూడదు. హద్దు లోపల ఏది విడిచిపెట్టకూడదు. ఇది ప్రాముఖ్యమైనది. దేవుడు నీకు నాకు ఇచ్చిన హద్దులో మన స్వాధీనంలోని సమస్తం ఉండాలి. బయట హద్దుకు బయట, సరిహద్దుకు బయట నీకు నాకు భాగం లేదు. కానీ అది కూడా మనదే. ఎవరిదంటే సంఘమే, ఇశ్రాయేలీలే. ఇశ్రాయేలీల గోత్రముల యొక్క సరిహద్దులేవి. కానీ ప్రతి గోత్రానికి స్పష్టంగా చెప్తున్నాడు, ఇది రూబేనీయుల సరిహద్దు. ఇక్కడ నుండి ఇక్కడికి, ఎక్కడి నుండి అక్కడికి, ఇక్కడ నుండి అక్కడికి, ఈ బౌండరీసే. దాటి వెళ్ళడానికి లేదు. లోపల ఉన్నది ఏది ఉంచడానికి లేదు. వాళ్ళు ఉండనిచ్చారు. మయకాతీయులు ఇంకొద్దిమందిని వారు ఏం చేశారు, గెషూరీలు అనుకుంటే, వారు ఉండనిచ్చారు. ఎవడు ఉండమని దేవుడు చెప్పలే. నష్టం అది. లోపలేది మనది అన్నప్పుడు దేన్ని ఇంకొక ఉండకూడదు. సమస్తాన్ని స్వాధీనపరుచుకోవాలా. సమస్తం మన స్వాధీనంలో ఉండాలా. మన శరీరం మన స్వాధీనంలో ఉండాలా. దానిని మించిన దాన్ని చంపివేయాలి. అదే శరీర కార్యం. అదే సమయంలో మనది కానిది మనం ముట్టుకోవడానికి అవకాశం లేదు. ఏదైతే మనది కాదో అంటే సంఘముదే, దేవుడిచ్చిందే, ఈ అవయవానికి చెందింది కానప్పుడు ఆ అవయవము చెందిన సంగతులు బాధ్యత అనగా వాటి విషయమే మనసు పడకూడదు. అంటే ధర్మశాస్త్రంలో చెప్పబడినట్లుగా నీ పొరుగువానిది ఏది నీవు ఆశించకూడదు. అది ఉద్దేశం. అది కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క క్రమంలో కొనసాగుతాం, ఆరోగ్యకరమైన క్రైస్తవ జీవితాన్ని జీవించిన కారణాన్ని బట్టి దేవుని వాక్యము కూడా అట్లనే స్వీకరించగలం. అందుకే హితబోధకు అనుకూలమైన సంగతులు బోధించంటాడు పౌలు కూడా. తిమోతితో తీతుతో ఆ సంగతులు మాట్లాడుతూ అవే చెప్తాడు. విపరీతమైన వ్యర్థమైన సంగతులు లేఖనములలో నుండే మాట్లాడుతూ కూడా వాదములు తెచ్చే సంగతులు మనుషులకు నిష్ప్రయోజనం అని చెప్తాడు. అవి తీసుకోవద్దు అంటాడు. వంశావళులు గురించిన తర్కములు ఇవన్నీ కాదు. క్రీస్తుని ఎరుగు నిమిత్తమై, క్రీస్తుని ధ్యానించిన నిమిత్తమై, క్రీస్తుని పోలి నడుచుకున్న నిమిత్తమై, ఆయన యందు ఇంటి వలె కట్టబడి నిమిత్తమై, ఆయన పోలికలోనికి మార్చబడి ఆ సంఘములో ఆయనతో పాటు ఉండు నిమిత్తమై అవసరమైన సంగతులు వాటిని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే క్రీస్తుతో కూడా లేపబడితే వాటిని వెతుకుతాం. క్రీస్తుతో పాటు లేపబడిన అనుభవం లేకపోతే భూ సంబంధమైన వాటి మీదే మనసు కలిగి ఉంటాం. అది జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ జయ జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ యెహోషువ దగ్గరికి వచ్చేసరికి శరీర సంబంధంగా శరీర క్రియల విషయమై విజయం పొందాలా. అదే సమయంలో ఏ హద్దు నీకు నాకు నియమించాడో ఎవరికి వారికే. రూబేనీయులదే, అందులో కూడా ఎవరి స్వాస్థ్యం వారిదే. నీ స్వాస్థ్యం నీదే, నాది నాదే. నీ బాధ్యత నీదే, నా బాధ్యత నాదే. నీ పని నీదే, నా పని నాదే. నీ కృపావరం నీదే, నా కృపావరం నాదే. అయితే కలిసి చేయాలి పని మాత్రం. స్వాధీనం చేసుకున్నప్పుడు ఇశ్రాయేలీలందరూ వెళ్ళిరి. ఇశ్రాయేలీలో యోధులందరూ కలిసి వెళ్ళారు. అది చాలా ప్రాముఖ్యమైనది. సంఘముతో కలిసి జయించుట, సంఘముతో కలిసి కొనసాగుట. శత్రువు ఎప్పుడు మొట్టమొదటి ఇది ఇక్కడే. సంఘముతో కలిసి ఉండకుండానే
ఈ భౌతిక సంబంధమైన జీవన వ్యాపారములలో చిక్కుకునేటట్టు చేస్తాడు. సైనికుడు ఎవడును అలా చిక్కుకోడు. ఎందుకు? తన దండులో చేర్చుకునే వానిని ఆయన వైపే ఉంటుంది దృష్టి. ఎప్పుడు సైనికుడు ఎప్పుడు తన ఆ యొక్క సైన్యములో చేర్చుకునే వానిని సంతోషపెట్టినట్లుగా ఆ కమాండ్సే ఫాలో అవుతాడు, కానీ మిగిలిన ఏమో ఆయనకు అక్కర్లేదు ఆ సైనికునికి. ఇక ఈ జీవన వ్యాపారాలు అనేది అసలు అవసరం లేదు, చిక్కుకోడు దానిలో. కుటుంబం కొరకో లేదా వేరే వాటి కొరకో అసలు మనసే ఉండదు అక్కడ. ఎప్పుడు మిగిలినప్పుడు కాదు. సైనికుడు ఎప్పుడును అక్కడ ఏముంది, యుద్ధానికి పోయినప్పుడే. మిగిలిన సమయాల్లో ఉంటాయి, మిగిలిన సమయాల్లో మిగిలిన బాధ్యతలు ఉంటాయి, కానీ యుద్ధమునికి పోనప్పుడు తిమోతి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోనప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టవలని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకోడు. సైనికునికి మీద పోరాటం చేస్తున్నప్పుడు, యుద్ధానికి పోతున్నప్పుడు, ఇది ప్రాముఖ్యం. ఎప్పుడూ కాదు. సైనికునికి కూడా కుటుంబం ఉంటుంది, జీవన యాత్ర ఉంటుంది, మిగిలిన సంగతులు ఉంటుంది. ఉదాహరణకు ఆర్మీలో ఉన్న పనిచేస్తున్న వారిని మనం చూడవచ్చు. వాళ్ళకి సెలవులు ఉంటాయి, వాళ్ళ కుటుంబంతో గడపవలసిన సమయాలు ఉంటాయి. కానీ యుద్ధానికి పోయినప్పుడు ఏ విధమైన ఆలోచన కూడా వారు రానిరు. అలాంటి ఆలోచన కూడా, ఆ ఎమోషన్స్ కానీ, ఆ ఆలోచనలు కానీ, ఆ సంబంధాలు వారు గుర్తుపెట్టుకోరు, వారు ఉండకూడదు. యుద్ధానికి పోయినప్పుడు మాత్రం ఏముండాలా? తన్ను దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టారు. ఇదొక్కటే, ఇంకేముండదు వాళ్ళ కంటి కళ్ళ ముందు. అందుకే వారు ఎలా పోరాడతారు? 5వ వచనం. జట్టి అయిన వాడు పోరాడినప్పుడు కిరీటం దొరకదు. బహుమానం కొరకే పరిగెట్టే ఈ పరుగు పందెంలో ఉన్నవాడు కూడా అదే మాదిరి గురి యొద్దకే. అలాగే యేసుక్రీస్తు ద్వారా శ్రమను అనుభవించిన నిమిత్తమై మంచి సైనికుని వలె ప్రభు చేత ఏర్పరచబడిన నీకు నాకు భూమి మీద యెహోషువ జీవితం ద్వారా పోరాటమే చూపిస్తున్నాడు. ఈ పోరాటానికి నియమం ఎక్కడంటే దేవుడు మోషే ద్వారా నియమించిన సంగతులు, ధర్మశాస్త్రం, దేవుడిచ్చిన వ్యూహము. ఆ వ్యూహంతోనే సంఘం వెళ్ళాలా. వ్యూహిత సైన్య సమభీకర రూపిణి సంఘం అంటే పరమగీతాల్లో మాటలు మాట్లాడతాడు. ఆ వ్యూహం ఇచ్చింది ఆయనే, దాని ప్రకారమే వెళ్ళాలా. క్రొత్త నిబంధనలు నీవు నేను కూడా అంతే, ఏమీ మార్పు లేదు. దేవుడు తన ఆత్మ ద్వారా ఒక వ్యూహం, హెజ్కేల్ గ్రంథంలో అంటాడు, ఆ యొక్క జీవులు ఎటు వెళ్తే, ఆ చక్రాలు ఎటు వెళ్తే అదే కూడా అటువైపు ఆత్మ. మొదటి అధ్యాయంలో స్పష్టంగా మాట్లాడతాడు. అవి ఎటు వెళ్తే అటే వెళ్ళాలా. ఆత్మ నడిపింపు అనేది సంఘమునకు చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఎందుకంటే ఇది ఆత్మ సంబంధమైన మందిరం, సజీవమైనది. ఇది నిర్జీవమైన పాత నిబంధన వంటిది కాదు. ఇది సజీవమైనది, మరి శ్రేష్టమైనది, జీవముతో కూడినది. అందుకే ఈ నిరీక్షణ కూడా జీవముతో కూడింది. కాబట్టి మరింత జాగ్రత్తగా ఈ యెహోషువ గ్రంథంలో యెహోషువ జరిగించిన యుద్ధాలు కాదు, ఇప్పుడు వాటిని పోలినవే కానీ మరి శ్రేష్టమైనవి మనము ఈ భూమి మీద చేయవలసిన యుద్ధాలు. అందుకే అంటున్నాడు అక్కడ, సైనికుడు ఎవడును యుద్ధమునకు పోయినప్పుడు తన్ను దండులో చేర్చుకుని వానిని సంతోషపెట్టినట్లు ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. అందుకే అంటాడు, ఇది వ్యాపారమే. ఏది? ఈ సంబంధ బాంధవ్యాల కొరకే. దేన్నెప్పుడు, ఏ విషయంలో? ప్రభువు కొరకే జీవించే క్రమంలో యుద్ధం చేస్తున్నప్పుడు. దేని మీద యుద్ధమే? దేని మీద చేయాలా? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో అంటాడు కదా, మనం పోరాడినది మనుషులు శరీరాలతో కాదు, అవి వేరు. ఈ యుద్ధ క్రమంలో పౌలు అంటాడు 2వ అధ్యాయం కొరింథీ పత్రికలో, సాతాను తంత్రములు అపవాతంత్రాలు మేము ఎరిగిన వారం కాము. అది ఎరిగి పోరాడాలా. పోరాడేది శత్రువుపై పోరాడాలా, ఎవరితో కాదు, సహోదరులతో కాదు. పోరాటం ఎప్పుడు ఎవరి మీద? శత్రువు మీద. శత్రువుని జయించాలా, శత్రువు వ్యతిరేకంగా పోరాడాలా, సహోదరులకు వ్యతిరేకంగా కాదు. ఆ బార్డర్ తీసేస్తాడు ఎవడు? ఈ అపవాది అనేవాడు. ఆ సరిహద్దు, హద్దు అనేది తీస్తాడు.
ఆ హద్దు ఎప్పుడైతే తీస్తాడో, న్యాయాధిపతుల గ్రంథంలో అదే జరిగింది అక్కడ బెన్యామీను విషయంలో. ఆ హద్దు తీసేస్తాడు. సహోదరులు పోరాటం ఉంటే ప్రభు అక్కడ లేనట్టు అర్థం. ఎందుకు ప్రభు ఇశ్రాయేలులకు వ్యతిరేకంగా ఎందుకు పోరాడతాడు? ఆయన ఉండడు. తన ప్రజలకు వ్యతిరేకంగా ఆయన ఉండడు. ఆ కారణం చేత మనమే ఆ పద్ధతులు కల్పించుకొనకుండా నిమిత్తమై ప్రభు వైపు దృష్టి ఉంచాలి. ఎప్పుడైతే సంఘముతో కలిసి లేమో, అందుకే పలుమార్లు ఈ మాటలు కష్టమైన వినవలసిందే. సమాజముగా కూడటం మానకూడదు. ఆ దినము సమీపిస్తుంది. ఎప్పుడైతే మనతో శత్రువు నీ ద్వారా పనిచేస్తాడు సంఘములో, ఆ సరిహద్దు ఏంటో నీకు చూపించడు, నీ హద్దుబాట్లు చూపించడు, నీ జీవితంలోని పతనం నీకు కనబడకుండా చేస్తాడు. లేదు సంఘంలో ఉన్నాం కదా అని భ్రమ కలిగిస్తాడు. ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు భ్రమలో ఉన్నవాడు ఆయనతో వెళ్ళలేడు. అందుకే ఏది భ్రమపరిచాత్మో ముందే చూసుకోండి అంటాడు యోహాను కూడా. ఆయా ఆత్మలు దేవుని వలన అయినవో కావో చూడండి, పరీక్షించుకోండి అంటున్నాడు. అందుకే భ్రమపరిచే ఆత్మ ఉంది. అందుకే తెస్సలోనిక పత్రికలు అంటాడు, మోసము చేస్తుంది, అబద్ధమును నమ్మునట్లును అట్టి సంగతులు, అట్టి అధికారం దేవుడు వాటికి ఇచ్చాడు. తెస్సలోనిక 2వ పత్రికలు అనుకుంటా మాటలు ఉంటాయి. ఆ ధర్మ విరోధి సంబంధమైన సంగతుల గురించి మాట్లాడుతూ చూడండి, తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. ఇవన్నీ ఇలా ఉంటాయి. ఎందుకంటే పైన చూడండి 9వ వచనం నుండి, నశించిన వారు సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయారు గనుక వాని రాక, ధర్మ విరోధి రాక సమస్త బలముతోనూ సూచక్రియల మహత్కార్యములతోనూ కాబట్టి వాటినే ఎవరిలో అంటే నశించుచున్న వారిలో దుర్నీతి పుట్టించు మోసం. ఈ దుర్నీతి వలన దానిలోనే తీసుకుని వెళ్తుంది. అందుకే అంటాడు అక్కడ, సమస్త దుర్నీతి నుండి మనలను విడిపించే దేనికి? ఆ దుర్నీతిలో పడిపోతేనే అపోదెంబడి వెళ్ళేది, వాని క్రియలు చేస్తూ వానికి లోబడి వెళ్ళేది. అందుకే మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తానంటాడు 9వ వచనం యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయంలో. అందుకే పాపం ఉండకూడదు. పాపం ఒప్పుకుంటే దుర్నీతి నుంచి కూడా నువ్వేమేపడతావు? పవిత్రపరచబడతావు. ఆ దుర్నీతి, ఎందుకంటే దాన్నే వాడుతున్నాడు వాడు. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును. నశించున్న వారికి దేవుని శక్తిని వారు ఆశ్రయించరు. సిలువను గురించిన వార్త వారికి ఎట్లుంది? వెర్రితనం. నశించిపోయే వారికి, రక్షింపబడేవారు సిలువ నా మీద ఆధారపడి దాటుతారు మరణం నుండి జీవం. ఈ మోసకరమైన సంగతుల నుండి విడిపించబడతారు. అయితే నశించుచున్న వారు సిలువను ఆశ్రయించరు. అది వెర్రితనంగా కనబడుతుంది. వారికి స్వస్థతలు, పేరు, ఘనత, లేదంటే భౌతిక సంబంధమైన సుఖ సంతోషాలు ఉంటే చాలు. అందుకొరకే అటువంటి వారి ఎడల వారు పాపులని వారు ఎరగరు. ఎందుకు ఎరగరంటే ఇది మారు మనసు పొందనప్పటి సంగతులు కాదు. ఈ పాపం మారు మనసు పొందక ముందు సమస్త విధములైన లోకానుసారమైన సంగతులు మనకున్నాయి. పాపులు మన పరిశుద్ధాత్మను ఒప్పించాడు. రక్షణ పొందిన తర్వాత నీలో ఉన్న పాపముని కనబడినవాడు అపవాది. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఏదైతే దేవుడు రక్షణ పొందిన తర్వాత సున్నితత్వం, ఇది రక్షణ పొందకముందు ఈ సున్నితత్వంలోనికి రాము. అదంతా ఇనప వస్తువులు, ఇనప కత్తెరలు, ఇనప సంగతులు. అవి సరి చేయాలంటే, రక్షణ పొందాలంటే లోపలికి వచ్చిన తర్వాత, పరిశుద్ధ స్థలంలోనికి వచ్చాక, సంఘంలోనికి వచ్చాక ఇనపవేమి వాడరు. అక్కడ బంగారు కత్తెర, బంగారు గంటలు, బంగారు శబ్దాలు, ఇంతే. బంగారు పట్టుకారు, ఆ దీప స్తంభము, దీప వృక్షము సరిచేయ నిమిత్తమై వాడే సంగతులు అలాంటివి.
బంగారు కత్తెర, బంగారు పట్టుకర, బంగారు సంబంధమైనవి. రఫ్గా ఉండే ఇనుపవి కాదు. అది బయట మారు మనసు పొందక ముందు రక్షించే నిమిత్తం ఉపయోగపడవలసి వస్తాయేమో అవి. సంఘంలోనికి వచ్చాక దేవుడు కఠినంగా ఏమీ ఉండవు. అవి చాలా సున్నితం. ఇవి సున్నితత్వమైన దేవునికి సమీపస్తునిగా వస్తున్న నీవు నేను ఆయన సున్నితత్వాన్ని ఏముందలే శిక్ష లేదనే రీతిగా ఉన్న కారణం, అట్టి మనసాక్షి వచ్చిన కారణాన్ని బట్టి, అదే వాత వేయబడిన మనసాక్షి అంటాడు. అది వచ్చిన కారణాన్ని బట్టి శిక్ష లేదు కదా. ఇప్పుడు ఇనప కత్తెలు, ఇనప సుత్తులు వాడట్లేదు కదా. కఠినంగా కనబడక నిర్లక్ష్యమైన వైఖరి చూపించున్నాం. పాపం అని తెలియదు, ఆజ్ఞాతిక్రమే పాపం. దేవుడు చెప్పిన మాట అవిధేయ చూపించడమే పాపం. సౌలు మాదిరి తయారవుతారు. మేము నైవేద్యాలు ఇస్తున్నాం, బలులు ఇస్తున్నాం, ప్రభు కొరకు ఇన్ని ఇస్తున్నాం, ఇన్ని చేస్తున్నాం. అంతేగాని దేవుడు ఏం మాట ఇస్తున్నాడు, దేవుని మాటకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, దేవుని సంఘముతో కలిసి రావాల్సిన ఆ యొక్క బాధ్యత మర్చిపోతున్న కారణం బట్టి దేవుని శక్తి వారిలోనికి వెళ్ళట్లేదు. ఇంకా 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 మొట్టమొదటి బలహీనత వస్తుంది, తర్వాత రోగులు అవుతారు, తర్వాత చాలామంది నిద్రిస్తున్నారు. కారణం ఏంటంటే అదే, నీ బలహీనుడు ఉన్నగానే బలపరచబడిన నిమిత్తమే సంఘముతో కలిసి వెళ్ళి నేర్చుకోవాలా. ఏ స్థానిక సంఘంతో దేవుడిని ఐక్యపరిచాడో కలిసి కొనసాగాల, బలము పొందాలా. ఆ బలం లేనిదే శత్రువుని జయించలేం. అదే జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. లేకపోతే వాడు వస్తాడు, బలహీనంగా ఉంటావు, పాపము నీకు తెలియని కారణాన్ని బట్టి పాప క్షమాపణ అనుభవంలోనికి రాలేం. దేవుడు నీతో పాపం ఉన్నంత కాలం ఉండలేడు. మనమేం పాపలమని ఎరగం. మన పాపం మనకు చూపించిన నిమిత్తమే పరిశుద్ధ సన్నిధిలో మనం తీసుకొని రావాడు. ఆయన పరిశుద్ధత ఎదుట మన పాపం కనబడుతుంది. ఆయన ఎంత పరిశుద్ధుడో మనం సమీపంగా వెళ్ళే కొలది మనలో లోపల ఉన్న సూక్ష్మమైన పాపం కూడా కనబడుతుంది. మనం ఆయనకి ఎంత దూరంగా ఉంటే అంత మన పాపాలు మనకి కనబడవు. ఆయన పరిశుద్ధతకి ఎంత సమీపంగా వస్తామో మన లోపల ఉన్నంత పాపం మనకు కనబడుతుంది, అంత శుద్ధీకరించబడతాం. అది ప్రభు కోరేది మన నుండి. అది ఆయన పోలికలోనికి మార్చబడటం అంటే ఆయనే చేస్తాడు దాన్ని. ఎప్పుడైతే శత్రువు ప్రేరేపించి ఏ విధము చేతనైనా సంఘమునకు రాకుండా ఆటంకపరుస్తాడో అంతగా మనలో పాపం ఎక్కువైపోద్ది, మన పాపం మనకు కనబడదు. అది ఉద్దేశం, అక్కడ శత్రువు యొక్క ఉద్దేశం. అటువంటి వాళ్ళని ఏం చేస్తుంది, ఇప్పుడు నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలం ఉంది. అక్కడ తర్వాత వచనం తెస్సలోనికీ 2వ పత్రిక 2వ అధ్యాయం 11. ఇందుచేత సత్యమును నమ్మక వాళ్ళకి శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపాడు. పాత నిబంధనలు కూడా అబద్ధంలో ఆత్మ ఉంది, పంపించాడు. వృత్తాంతాల గ్రంథంలో అనమాట మాటలు ఉంటాయి, రాజుల గ్రంథంలోనూ. అబద్ధములాడే ఆత్మ వాడిని పంపించాడు. అట్లాంటి ప్రవక్తలను వాళ్ళు నమ్ముటకు కూడా అనుమతి ఇచ్చాడు. ఇక్కడదే కనబడుతుంది క్రొత్త నిబంధనలో కూడా. అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపాడు. అయితే మన సంగతి 13 నుంచి 17 వరకు వచ్చి పడింది. అయితే ఇక్కడ ఉద్దేశం ఏమంటే, ఈ ఆత్మీయ యాత్రలో మనం కొనసాగుతున్నప్పుడు సంఘముతో కలిసి వెళ్ళుట చాలా ప్రాముఖ్యం. లేని ఎడల శత్రువుకి చోటిచ్చేవారు అనుకుంటాం. శత్రువు మనకంటే బలవంతుడు. అవ్వను కుయుక్తితో మోసపరిచినట్టు మనల్ని కూడా మోసం చేస్తాడు. అందుకే అక్కడ అట్టి ఆత్మదేవుడు ఇచ్చాడు. అబద్ధము నమ్మునట్లు మోసం చేయు ఆ శక్తి ఇచ్చి పంపాడు. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. నశించిపోయే వారిలో ఉండకుండా నిమిత్తమై సులభంగా చెప్పేయచ్చు. నశించే వారికి దేవుని వాక్యము సిలువను గురించిన వారితో ఎట్లుంటుంది, ఈ మాటలు చెప్తే వెర్రితనంగా ఉంటుంది వారికి. ఎందుకంటే వారి హృదయము వాత వేయబడిన మనస్సాక్షితో ఉన్న కారణాన్ని బట్టి, బయటవాడి కాదు లోపల వాడే, సంఘంలో ఒకసారి చేర్చబడి ప్రభు యొక్క రుచిని ఎరిగిన వాడే దేవుని మాట ఎలాగూ చెప్తూ ఉంటుండగా వాని హృదయం ఏమవుతుంది, ఇప్పుడు వెర్రితనంగా కనబడుతుంది ఈ మాట. ఆ కారణం చేత సాతాను యొక్క బలమును అనుసరించి నేను మాట్లాడుతున్నాడు. కాబట్టి దానిలో మనం పడిపోకుండా నిమిత్తమై సారి ప్రభు సన్నిధిలోనికి రావడం దానికే. అందుకే ఆ దినం సమీపించకూడదు. అంటే ఏ దినము పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆయన చేత ఆకర్షించబడే పరిశుద్ధమైన సంఘము మధ్యాకాశానికి ఎత్తబడే ఆ దినము వస్తుందని తెలిసే కొలది
సమీపిస్తుందని మనం ఎరిగిన కొలది సమాజముగా కూడుట మానొద్దు అన్నాడు. మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు అంటాడు. ఎందుకంటే లేకపోతే వ్యక్తిగతంగా మనం అపవాదిని జయించలేం. మనం ఎరగలేం ముందు అసలు అపవాది మనలోనికి వచ్చేసినాడని. మనం పాపులు మనం ఎరగలేం. రక్షణ పొందాం కదా, విశ్వాసం నుంచి చనిపోతే ప్రభు దగ్గర ఉంటాం, ఇంత మాత్రమే ఉంటాం. కానీ ప్రభువులో గూర్చిన అతి శ్రేష్టమైన సంగతులు గురి మనలోనికి లేకుండా శత్రువు మన కళ్ళు మూస్తాడు. సంఘంతో చేరినప్పుడే నీకు ఆ ప్రత్యక్షత, అది ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. సరే, ఇప్పుడు యెహోషువ గ్రంథంలో ఇవన్నీ ఇవే చూపిస్తున్నాడు. 13వ అధ్యాయంలో కూడా అదే చెప్తున్నాడు. చదవండి, మొదటి వచనం. బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా, నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీనపరుచుకున్నట్టుకు అతి విస్తారమైన దేశం ఇంకా జ్ఞాపకం చేస్తాడు దేవుడు నీకు నాకు కూడా. నీవు బహుదినములు గడిచిన దేవుని లెక్క ఎలా ఉంది? దినముల లెక్క అది. ప్రతి దినాన్ని లెక్కిస్తున్నాడు ఆయన. ఈ దినం నువ్వు ఏం చేస్తున్నావు నా కొరకే, అది అక్కడ దేవుని మాట. నీ దినములు, నీ సంవత్సరాలు, నీ నెలలు ఎలా వ్యర్థం చేస్తున్నావు అనట్లేదు. నీ దినములు, నువ్వు బహు దినములు గడిచిన వృద్ధుడు. అందుకే చనిపోయాడు. ఇదే వృద్ధాప్యంలో మోషే కూడా కీర్తనలు ఏమన్నాడు? మాకు జ్ఞాన హృదయము కలుగజేయము, 90వ కీర్తనలో, మా దినములు లెక్కించడానికి మాకు నేర్పు అంటాడు. కాబట్టి ఈ జ్ఞానాన్నే బోధిస్తున్నాడు ఇప్పుడు యెహోషువకు దేవుడు. మోషే అయితే ఆ జ్ఞాన హృదయంతో తన దినములు ఇంకా అయిపోతున్నాయని తెలిసి తను చేయాల్సిన పనంతా చేశాడు. దేవుడు పిలిచాడు. ఇంకా దేవుని యెహోవా మాట చొప్పున కొండెక్కాడు, పితరుల యొద్దకు చేర్చబడ్డాడు, మృతి నందెను రాయబడింది. సొంత శక్తితో వెళ్ళాడు. మన దేహంలో సత్వమేమీ తగ్గిపోలేదు, దృష్టి కూడా మాంద్యమేమీ లేదు. కాబట్టి ఇప్పుడు యెహోషువకు అది బోధిస్తున్నాడు దేవుడు. నీవు బహు దినములు గడిచిన వృద్ధుడవు. మోషే కూడా అందుకే, దావీదు కూడా అంటాడు, నా దినముల పరిమాణం ఎంతో నాకు చూపించమంటాడు. ఎన్ని సంవత్సరాలు, ఏంటి సంగతి? ఏది నిమిత్తం అంటే చేయవలసిన పని జ్ఞాన హృదయంతో మనం చేయ నిమిత్తమై. ప్రభు సమీపంగా ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు నీకు నియమించిన ఈ దినాలు 139లో అనుకుంటే ఏమంటాడు? నియమింపబడిన దినముల్లో ఒకటైనను రాకమునిపై నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములైన అంటాడు. 139వ కీర్తన 16 వచ్చి, నేను పిండమునేండుగా నీ కన్నులను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే నా దినములను నీ గ్రంథములో లిఖితములాయను. అంటే అర్థం ఏంటంటే దినములు ఆయన లెక్కించేది. ప్రతి దినము నీ విషయమే, నా విషయమై ఆయన గ్రంథంలో రాసుకున్నాడు. ఆ ప్రకారం మనం జీవించాలి. వ్రాయబడిన గ్రంథంలో వేరొక గ్రంథం ఉంది, నువ్వు ఆయన రాసిన గ్రంథంలో ఉన్నట్టుగా నువ్వు జీవించవా లేదా? అది ఎరుగు నిమిత్తం మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రభుని అడగాల. ప్రార్థన, మోసే ప్రార్థన ఏంటది? మాకు జ్ఞాన హృదయము కలుగచేయి. మా అనుదిన ఆహారం అంటాడు. అందుకే ఆయన ప్రార్థన చేసినప్పుడు, మా అనుదిన ఆహారము నేడు మాకు ఏ దినమునకు ఆ దినమే తీసుకోవాల్సిన వారమే. అనుదిన ఆహారం అంటే తినడం ఒకటే కాదు, తిన్న ఆహారం తింటే వచ్చే శక్తిని ఆయన కొరకే వాడాలి, వ్యర్థపరచడం కాదు. ఆయన ఏ శక్తి ఇచ్చాడో ఆ శక్తిని ఆయన కొరకు ఉపయోగించాలి. ఆ దాని కొరకు ఏం కావాలి? మనకి జ్ఞాన హృదయం కావాలి. అందుకే ప్రభుని అడగాలి, మాకు జ్ఞాన హృదయం కలిగే చేయము, మా దినములు లెక్కించుటకు. ఈ దినములు ఎక్కడ లెక్కించబడ్డాయి? ఎక్కడ ఉన్నాయని చెప్తున్నాడు? ఈ గ్రంథంలో లిఖితములైనాయి. వ్రాయబడిన ప్రకారం నేనేం చేయాలా? వెళ్ళాలా. ఎబ్రిపత్రికలు అంటాడు కదా, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చినాను. నన్ను పంపు, నేను వచ్చాను. ఎలా చేయాలి? నా జీవితం ఎట్లుండాలా? గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం ఉండాలి. నీ నా విషయమై గ్రంథములో ఏమి రాయబడిందో, ఏ ఉద్దేశంతో భూమి మీదకి పంపాడో,
ఎఫెసీ పత్రిక 2:10 ప్రకారం పంపక ముందే సిద్ధపరిచాడు. నీవు నూతన సృష్టిగా చేయబడక ముందే అక్కడ సిద్ధపరిచాడు. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు క్రీస్తునందు సృష్టింపబడిన వారు అంటాడు. అక్కడ దేవుని ఏం చేయబడ్డాం? సృష్టింపబడ్డాం నూతన సృష్టిగా. తన మహాప్రేమ చేత క్రీస్తులో మనలను బ్రతికించాడు. ఈ నూతన జన్మానుభవంలో జన్మింపక ముందే దావీదు రాసేదేమో భౌతికమైంది. భౌతికమైన తన యాత్రా దినములు, ఇంకా నేను పిండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూచాయి, నియమింపబడిన సరే నేను జీవించే ఈ జీవిత దినాలన్నీ కూడా నీ గ్రంథంలో ఒకటైనా నియమింపబడిన దినంలో ఒకటి కూడా అవ్వకముందు ఏమైపోయినాయి? లిఖితమైపోయినాయి. ఇప్పుడు క్రొత్త నిబంధనలు ఏమంటాడంటే నూతన సృష్టి గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు నూతన జన్మానుభవం పొందినప్పుడు అంటే నువ్వు చచ్చావు నీ పాపముల చేత అపరాధముల చేత 2:1 ఎఫెసీ పత్రికలో. అలాంటి నిన్ను తన మహాప్రేమ చేత ఆయనతో కూడా బ్రతికించాడు. ఇప్పుడు లేపాడు, తన కుడిపార్శ్వం దానిగా క్రీస్తుతో కూడా మనల్ని ఉంచాడు, కూర్చుని పెట్టాడు పరలోకమందు. ఈ స్థాయి ఇచ్చి చెప్తున్నాడు 10వ వచనంలో. చదవండి ఒకసారి ఎఫెసీ 2:10. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. ఇప్పుడు ఈ జన్మ ఎందుకంటే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారు. ఎందుకు? ముందుగా సిద్ధపరిచిన, ముందుగా వ్రాయబడ్డాయి. నువ్వు ఈ పని చేయాలా, దీని కొరకై సృష్టింపబడ్డావు, సిద్ధం చేసి ఉంచాడు. నువ్వు లోబడితే దాన్ని ఎరుగుతావు, ఎరిగితే దాన్ని చేస్తావు, చేయడానికి శక్తిని అడుగుతావు, ఆయనే చేస్తాడు. ఆయన కృప తోడే ఉంటుంది, ఆయన కృప జరిగిస్తుంది. లోబడే కొలది ఈ పని జరుగుతుంది. ఇది క్రమం. అందుకే దినములు లెక్కించడం మాకు నేర్పు, జ్ఞాన హృదయం కలుగజేయి. అనుదినం ప్రభుని అడగాలి, ఇది నా పని ఏంటి ప్రభు? ముందు ఆహారం పొందాలా, మా అనుదిన ఆహారము పొందు. ఇప్పుడు ఈ ఆహారం వలన శక్తిని దేని కొరకు వాడాలి? హద్దు దాటడం కాదు, నీది కానిది కాదు, నీకేది చెప్పాడు అది నీది కాని సరిహద్దు దాటేది కాదు. నీ శ్వాసను స్వాధీనం చేసుకో. దాని కొరకైన ప్రయాస, దాని కొరకు పోరాటం, ఈ యుద్ధం నువ్వు చేస్తున్నప్పుడు జీవన వ్యాపారంలో చిక్కుకోవద్దు. తల్లిదండ్రులు ఏమనుకుంటారు, సహోదరులు ఏమనుకుంటారు, పిల్లలు ఏమనుకుంటారు, బంధువులు ఏమనుకుంటారు కాదు. ఉద్యోగ బాధ్యతల్లో సంగతులు ఏంటి కాదు. నీ చేతి పని విషయం ఏంటి కాదు. ఈ జీవన వ్యాపారములలో చిక్కునేది కాదు. దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టుడే గురి. అన్ని విషయంలో ఆయన సంతోషపెట్టినట్లు అంటాడు. ఈ స్వాస్థ్యం గురించి మాట్లాడుతూ కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 9 నుంచి కలిసి ఉంటాయి. అక్కడ ఏముంటుందంటే అన్ని విషయములలో ఆయనను సంతోషపెట్టినట్లు, ఆయనకి తగినట్లుగా నడుచుకోవాలని కిందకు వచ్చాక అంటాడు. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారం ఒకటికి మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి ఆ కృతజ్ఞత. ఆయనను సంతోషపెట్టాలి. దండులో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టడానికి పరిశుద్ధుల స్వాస్థ్యం ఇచ్చాడు. ఆ స్వాస్థ్యంలో పెట్టినందుకు తండ్రికి ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలా. ఇది దైవ క్రమం. ఎందుకంటే కింద అంటాడు, ఎందుకు? ఆయన మనను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా మనలను చేసిన రాయబెడతాస్తుంది. అది ఆయన ఎవరో తర్వాత చెప్తాడు. సరే, ఈ క్రమములో దేవుని క్రీస్తును సంపాదించుకున్న నిమిత్తమై ఈ గురి నీకు నాకు చాలా ప్రాముఖ్యమైంది. ఈ గురి తీసేయడానికే శత్రువు ఏం చేస్తాడంటే సంఘముతో కలవనివ్వడు. సంఘంతో ఎప్పుడైతే కలవమో తృప్తి ఉంటుంది. ఏ తృప్తి? భౌతిక సంబంధమైన తృప్తి. నేను కూడా రక్షణ పొందా, నాలో ఏ పాపం లేదు. ఎందుకంటే ఈ పాపం నీకు కనబడినవాడు. నీ ప్రభు సన్నిధికి వచ్చే కొలది నీలో పాపం కనబడుతుంది, నీలో అవిధేయత కనబడుతుంది, నీలో అక్రమం కనబడుతుంది, నీలో ఉన్న దేవుని. ఎందుకంటే ప్రభువుకు సమీపిస్తున్నావు కాబట్టి.
ఆయన పరిశుద్ధత సమీపిస్తున్నావు కాబట్టి నీ మనలో లోటుపాట్లు కనబడతాయి. ఆయన దూరంగా ఉన్నంతసేపు కనబడదు. చూడండి, వెలుగుకు సమీపించే కొలది మనమేంటో మనకు కనబడుతుంది. వెలుగు దూరంగా ఉన్నంత కొలది అది తగ్గుతుంది. అది మనం మురికితో ఉన్న బట్టలు వేసుకున్నా పర్లేదు, దూరంగా ఉన్నంతసేపు. మాలిన్యం ఉన్న పర్లేదు, ఎందుకు? వెలుగు దూరంగా ఉన్నప్పుడు అది కనబడదు. ఒక్కసారి వెలుగుకి సమీపిస్తే దగ్గరికి వెళ్ళే కొలది ఏం కనబడుద్ది? నీలోనున్న నాలోనున్న మాలిన్యము, మురికి, ఆ డాగులు కనబడతాయి. శుద్ధి చేసుకుంటాం. ఇంకా ప్రకాశం ఎక్కువ కొలది మనలోని లోపాలు కూడా ఎక్కువగా కనబడతాయి. ప్రభు సమీపించే కొలది కూడా అంతే. అయితే వెలుగైతే, భౌతికమైన వెలుగైతే చూపిస్తుంది అంతే మనలో ఉన్న లోపాలు. ఈ వెలుగు అలాంటిది కాదు. ఏం చేస్తుంది ఆ వెలుగు? ఆ వెలుగుకి అదొకటే లేదు, ఇంకేముంది దాంతోపాటు? అదే ఇప్పుడు చదివేదే యోహాను మొదటి పత్రిక 1:7. ఆ వెలుగును సమీపించే కొలది వెలుగు ఒకటే కాదు, ఇంకేముంది? ఆయన రక్తం ఉంది అక్కడ. ఆ వెలుగును సమీపించే కొలది, ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉండే కొలది ఆయన రక్తం మన ప్రతి పాపాన్ని ఏం చేస్తుంది? కడిగి పవిత్రులుగా చేసేస్తుంది. ఆయనకు మాడిన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను ఎప్పుడు, అప్పుడు అంటాడు అక్కడ, అప్పుడు ఆయన కుమారుడైన, ఎప్పుడంటే ఆ వెలుగును సమీపించే కొలది. ఆ వెలుగైన దేవుణ్ణి, ఆయన వెలుగులోనున్న ప్రకారం మనము కూడా వెలుగులో నడిచిన ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమైందము, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం అప్పుడు గడుగుతుంది. భౌతికమైన వెలుగు వెలుగు ఒకటే ఉంటుంది కాబట్టి అది చూపిస్తుంది కానీ శుద్ధీకరించదు. కాబట్టి అని ఈ వెలుగు ఏ వెలుగుది? జీవపు వెలుగుది. నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించు. అది జీవపు వెలుగు అన్నాడు దాన్ని. అది వెలిగించుటకు శక్తి గల వెలుగు. ఈ వెలుగు మనల్ని వెలిగించదు, మనలోనే చూపిస్తుంది అంతే. ఆ వెలుగు అలాంటిది కాదు. ఎందుకంటే ఆ వెలుగు ఏమై వచ్చింది? ఆ వెలుగు తర్వాత శరీరధారియే కృపాసన సంపూర్ణంగా మన మధ్యకి వచ్చింది. ఆయన వచ్చాడు. ఆ వెలుగు, లోకమునకు వెలుగైన వాడు వచ్చాడు. ఆయన శరీరాన్ని ధరించాడు. శరీరంలో ప్రాణానికి గుర్తు ఏంటి? ఏముంటుంది? ప్రాణం అంటేనే రక్తం. ఆ రక్తం, ప్రాణం దారబోసాడంటే రక్తం ఇచ్చాడు. ఈ వెలుగుకి ఏముందంటే రక్తం ఉంది. ఈ రక్తము మనలను ప్రతి పాపం నుండి ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. ప్రభువును సమీపించే కొలది అది నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం, కుళ్ళిపోయే రక్తం కాదు. అది నేటికి సజీవమైన రక్తం. ఆ రక్తమును బట్టే పరిశుద్ధ స్థలానికి మనం వెళ్ళే ధైర్యం అంటాడు. ఎక్కడ? హెబ్రీ పత్రికలో అంటాడు. ఎందుకు ధైర్యం అంటే, పరిశుద్ధ ఆయనతో అన్యోన్య సహవాసం గల వారమే నడుచుకోవాలంటే మనలో ఏముండకూడదు? పాపం ఉండకూడదు. నువ్వు ఆ పరిశుద్ధిని సమీపించే కొలది నీకు పాపం లేదనడానికి అసలు అవకాశమే లేదు. సమీపించే కొలది పాపం కనబడుతుంది, దగ్గరికి వెళ్ళే కొలది ఏదో కనబడుతుంది పాపం. మరి ధైర్యం ఎలా వస్తుంది? ఆ ధైర్యమే ఆ రక్తం. 9వ అధ్యాయం 10వ అధ్యాయంలో అంటాడు కదా హెబ్రీ పత్రికలో, ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడిన హెబ్రీ పత్రిక మార్గం అని చెప్పి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరమును తెర ద్వారా, ఈ మార్గం ఎలా వచ్చింది? మొట్టమొదట వెలుగుగా వచ్చింది. అందుకే 105వ వచనంలో అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు ఈ వెలుగు లోకములకు వచ్చింది. కానీ మనుషులు తమ క్రియలు దుష్క్రియలు కాబట్టి ఆ వెలుగును నిరాకరించారు. ఆ వెలుగులో నడుచుకోవడానికి రాలేదు. 3వ అధ్యాయం 19వ వచనం యోహాను సువార్త అదే చెప్తాడు. ఆ తీర్పు ఇదే. యోహాను సువార్త 3:19 ఏమంటాడు? ఆ తీర్పు ఇదే. వెలుగు లోకంలోనికి వచ్చింది కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించారు. ఎందుకంటే వెలుగు దగ్గరికి వస్తే ఏమవుతుంది? అక్కడ వరకే కనబడుతుంది వారికి. దుష్కారం చేయ ప్రతివాడు వెలుగును ద్వేషిస్తాడు. ఎందుకంటే తమ క్రియలు దుష్క్రియలుగా కనబడకుండా నిమిత్తమే. వెలుగు దగ్గరికి వస్తే ఏమొస్తుంది? దుష్క్రియలు కనబడతాయి. అంతవరకే చూస్తారు వారు. అక్షర సంబంధమైన జ్ఞానము కలిగిన క్రైస్తవులు సైతము ఎలా చూస్తారు దాన్ని?
వెలుగు దగ్గరికి వెళ్తే పాపం కనబడుతుంది, అంతవరకే చూస్తారు. తర్వాత సంగతి చూడరు వారు. వారికి ఆ దినాల్లోనే యూదులకి తేడా ఏమి లేదు, వాళ్ళు కూడా అంతే. లేఖనముల్లో నిత్య జీవము కలదని తలంచు దాన్ని పరిశోధిస్తున్నారు. నిత్య జీవం ఇచ్చే ప్రభువును గూర్చిన వార్తను విని ప్రభువు దగ్గరికి వాళ్ళు మాత్రం రావట్లేదు. ఇదే చేస్తారు నేటి దినాల్లో కూడా. క్రీస్తునందుకు రావడానికి ఇష్టపడరు, సరి చేసుకోవడానికి ఇష్టపడరు. అక్కడ వరకు వస్తే, వెలుగు దగ్గరికి వస్తే ఏం కనబడుతుంది? దేవుని వాక్యం ఎద్దుకు వస్తే ఏం కనబడుతుంది? నీ క్రియలు కనబడతాయి, దుష్క్రియలు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ఆ కారణం చేత నీకు ఏం కనబడుతుంది? నీలో ఉన్న దుర్నీతి కనబడుతుంది. అక్కడ అంతవరకే చూస్తారు. తర్వాత మెట్టు ఆ వెలుగు ఏమయ్యాడు? శరీరాన్ని ధరించుకొని లోకంలోనికి వచ్చాడు. గ్రంథపు చుట్టూ రాయబడిన ప్రకారం తన గురించి చెప్పబడినవని నెరవేర్చాడు. భూమి మీద సంపూర్తి చేశాడు పని. మానవులందరి కొరకు చనిపోయాడు. శరీరం నలగొట్టబడింది, రక్తం గార్చాడు. ఇప్పుడు ఆయన శరీరం ద్వారా ఒక మార్గం ఏర్పరి చెప్తున్నాడు, నేనే మార్గాన్ని, సత్యమును, జీవమును, నా ద్వారా తప్పెవడును 14వ అధ్యాయంలో యోహాను సువార్త, తండ్రి యొద్దకు ఎవడు రాలేడు. ఈ శరీరం అనే తెర ద్వారా మార్గం ఏర్పరిచాడు. ఇది ప్రతిష్ఠించబడిన మార్గం. ఇది వెలుగంటే వెలుగు దగ్గరికి వస్తే ఏదో అయిపోద్ది కాదు, ఇప్పుడు అంతటితో అయిపోయేది కాదు. వెలుగుతో కూడిన శరీరం. ఆ వెలుగు ఒక శరీరం ఇవ్వబడింది. ఆ శరీరము ద్వారా వెలుగును చూపించాడు. నేరుగా వెలుగును చూడలేని స్థితిలో మానవుల మీద మనం ఉంచబడినప్పుడు ఆ జీవమును ఒక శరీరం ఇచ్చాడు. పాప శరీరాకారంతో లోకంలోకి పంపాడు. ఆ శరీరం మీద పాపములకు శిక్ష విధించాడు. ఆయన రక్తాన్ని బట్టి ధైర్యం ఇచ్చాడు. అదే చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ. ఏదైతే 19వ వచనంలో రాయబడిందో, ఎబ్రీ 10, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు శరీరం అని తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున. ఇప్పుడు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించడానికి మనకు ధైర్యం ఇచ్చాడు. అనేకులు వెలుగునే చూస్తారు కానీ రక్తాన్ని చూడని కారణం చేత క్రీస్తునందుకు రారు. వెలుగు దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? ఇప్పుడు మా పాపాలు కనబడతాయి. వాక్యం చెప్పినప్పుడు మా పాపాలు నన్ను గురించి చెప్పబడుతుంది. నాకే చెప్తున్నారు ఈ వాక్యం. ఎందుకంటే వాక్యం అంటే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా నీకే చెప్తాడు. నీలోనున్న పాపాన్నే చూపిస్తాడు, నాలోనున్న పాపాన్నే చూపిస్తాడు. కానీ నశించే వారికి అది ఎట్లా కనబడుతుంది? వెర్రితనం. ఎందుకంటే తర్వాత ఉన్నది చూడరు, దాని కొరకే క్రయం చెల్లించిన ప్రభువుని చూడరు. ప్రభువుని చూస్తే ఏం కనబడుతుంది అంటే శరీరం ద్వారా ఏర్పరచబడిన మార్గం కనబడుతుంది. ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించటకు ధైర్యం. ఆ వెలుగునొద్దకు నువ్వు నడిస్తే ఆయన నీతో అన్యోన్య సహవాసం చేస్తాడు. అప్పుడు ఆయన కుమారుడిని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తే ఇంకా ధైర్యముతో ఏం చేస్తాం? ఆయనను వెంబడిస్తాం. ఆ ధైర్యంతో వెంబడించిన ప్రతిసారి నీకే అవసరతున్న ధైర్యముతో కృపాసన్నతకు ఎప్పుడైనా సమయోచితమైన సహాయం 4వ అధ్యాయంలో అంటాడు. ఏమంటాడు? హెబ్రీ పత్రికలోనే, మనము కనికరింపబడి ఏ సమయానికి ఏ సహాయం కావాలో సమయోచితమైన సహాయము పొందినట్లు ధైర్యముతో కృపాసనమునందుకు. ఎందుకంటే పైన అంటాడు, ఆకాశమండలం గుండా వెళ్ళాడు ఆ గొప్ప ప్రధాన యాజకుడు అనుకున్నాడు. మన శోధనలన్నిట్లో, మన శ్రమలన్నిట్లో, మన పరిస్థితులన్నిట్లో మనతో సహానుభవం లేనివాడు కాడు. సమస్త విషయాల్లో మన వలలో శోధింపబడినను ఆయన పాపం లేనివాడు. ఆ రిలవెంట్ అసలు ఆ శరీరమును అంటే ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసును గొప్ప ప్రధాన యాజకుడిని ఎందుకు తెచ్చాడు? ఆ మాటనంటే అది తేకముందు 12వ వచనంలో ఒక మాట అన్నాడు. అక్కడ ఏమన్నాడు? ఎందుకనగా దేవుని వాక్యాన్ని గురించి చెప్పాడు, వెలుగుని గురించి అక్కడ చెప్పాడు, ఇక్కడ వాక్యాన్ని గురించి చెప్తున్నాడు. వాక్యం వెలుగయ్యాడు, వెలుగు శరీరమైంది. అయితే వాక్యం దగ్గరికి ఎవడు వెళ్ళలేదు, ఎవరు విశ్వసించలేదు, వెలుగు దగ్గరికి ఎవడు వెళ్ళట్లేదు. అయితే ఈ శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడిన మార్గం ద్వారా ప్రభువుని ఎరిగి ప్రభులోనికి ఏర్పరచబడింది సంఘం. అందుకంటున్నాడు అక్కడ ఆ విశ్రాంతిలో ప్రవేశించిన నిమిత్తమే 3-4 అధ్యాయాలు హెబ్రీ పత్రిక రాస్తూ ఈ విశ్రాంతే
భౌతికంగా ఇశ్రాయేలీ కనాను విశ్రాంతి యెహోషువ తీసుకుని వెళ్తున్నాడు. ఇప్పుడు మోషే ద్వారా చెప్పండి రాశాడు, అది మనం చదువుతూ వచ్చాం, ఇంకంత వివరంగా చూడవసరలే. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయంలో ఈ స్వాస్థ్యం అనుభవించిన నిమిత్తమై దేవుని వాక్యం పెట్టాడు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి వాడి అని ఖడ్గము కంటే వాడి అయింది. అది ప్రాణాత్మలను కేళ్లను మూలుగులను విభజించినట్టు మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుంది. ఇది చెప్తున్నాడు పైన. ఆ వాక్యాన్ని గురించి చెప్పి ఒకవేళ ఈ వాక్యం అర్థమవుదేమో, అర్థమయ్యేదాని గురికి వచ్చాడు. ఆయన ఉన్నాడు, మీకు చాలు. ఎవరైనా ఆయన కనబడని ఏమి లేదు, ఆయన కన్నులకు కనబడని సృష్టిమేమి లేదని చెప్పి తర్వాత వచ్చిన అంటాడు, ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడు యేసును గొప్ప ప్రధాన యాజకుడు అనుకున్నాడు కనుక ఒప్పుకొనని దాన్ని గట్టిగా చేపడతా. ఆయన మన వంటి వాడు అయ్యాడు. ఎవరు? ఆ వాక్యము, ఆ వెలుగు శరీరాన్ని ధరించుకొని పాపము లేనివాడికి ఎట్లా జీవించాలో జీవించాడు. కాబట్టి ఏ సమయంలో ఏ సహాయం కావాలో నీకు ఇచ్చిన నిమిత్తమై ధైర్యముతో కృపాసున్నందుకు నువ్వు చేరొచ్చు. ఆ ధైర్యం ఏమిస్తుందంటే ఆయన రక్తం ఇస్తుంది. అది జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. ఈ సంగతులు ఇవి నేను గుర్తెరిగితే శత్రువుని జయించగలం. ఇంకెక్కువగా మనలో పాపలు కనబడి నిమిత్తమే ప్రభు సన్నిధికి రాగలం, లేకపోతే దూరస్తులంగానే ఉంటాం. ఈ సంగతులు ఎరుగు నిమిత్తమే దేవుడు చిన్న మందగైన మనం ప్రభు సన్నిధిలో ఉంచాడు, మనమైన సాక్షులుగా జీవించిన నిమిత్తమే. ఎందుకంటే ఇది సామాన్యమైన సంగతులు ఏం కాదు. ప్రభు కొరకు ఈ భూమి మీద జీవించడం అంటే, దేవుడు మనలో కోరిన పరిశుద్ధత మనలో కలిగి ఉండడం అంటే మనం అసంభవం. సొంత శక్తితో చేయడం, మన తలంపులు మన స్వాధీనంలో ఉంచుకోవడం అసంభవం. అందుకే సారి దేవుని సన్నిధిలో తీసుకొస్తున్నాడు, సంఘముగా బలపరుస్తున్నాడు. ఈ యొక్క అనుభవం లేని వాడికి ఈ శక్తి ఎరగలేరు. అటువంటి వాడు ఎలా ఉంటాడు? నశించిన వారికి ఇదంతా ఎట్లా ఉంటుంది? వెరితనంగానే ఉంటుంది. బయటోడుగా నశించేవాడు అంటే లోపల వాడే. అన్ని తెలుసుండి కూడా ఆ శక్తిని అంటే అందుకే అంటాడు అక్కడ తిమోతి పత్రికలు అనుకుంటా, ఆయన శక్తిని పైకి భక్తి గల వారి వలె ఉండి శక్తిని ఆశ్రయించరు. అలాంటి వాళ్ళతో దూరంగా ఉండి అంటాడు పౌలు కూడా. అందుకే చాలా ప్రాముఖ్యం. ఆయన శక్తిని ఆశ్రయించవద్దు. ఇంకే నా అంతటి నేనే చేస్తున్నానంటే నా భక్తి అది. ఫిలిప్పీ పత్రికలు అదే అంటాడు, నా స్వనీతి కాదు అంటాడు. క్రీస్తు దేవుని వలన ఆయన అందించే క్రీస్తు వలనైనా నీతి కావాలి నాకు. ఆయన ఇచ్చే నీతి కావాలా, నా నీతి కాదు. ధర్మశాస్త్ర సంబంధమైన నా నీతిని కాదు. విశ్వాసం వలనైనా దేవుడు అనుగ్రహించిన నీతి కావాలా, ఇది కావాలా. ఇది ఎప్పుడు ఈ మనసు వస్తుంది అంటే క్రీస్తుకు సమీపమైతే వస్తుంది, క్రీస్తు నిజంగా ఎరిగితే వస్తుంది, పైన వాటి మీద దృష్టి పెడితే వస్తుంది. భూ సంబంధమైన వాటి మీద దృష్టి అంత పెట్టినంత కాలం ఇది కోల్పోతాం, అది కోల్పోతాం. ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే అక్కడ 13వ అధ్యాయంలో ఈ బహు దినములు గడిచినా చాలా ఉంది ఇంకా దేశం స్వాధీనం చేసుకోవడానికి. అందుకే నీవు నేను దినములు లెక్కించుట నేర్చుకోవాలి. తర్వాత చదవండి యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం నుండి చూస్తే మిగిలిన దేశమంతా చెప్తున్నాడు. నువ్వు స్వాధీనపరచుకోవాల్సిన దేశాలు ఇవి, ఈ సరిహద్దులు ఇవి. తర్వాత ఫిలిస్తీన్ల 5 సర్దార్లు, వారి ప్రాంతాలు దావీదు దినాల్లో కూడా చూస్తాం వీటిని గురించి. తర్వాత అవతల స్వాస్థ్యం ఇచ్చిన మోషే క్రమాన్ని చూపించాడు. ఇంకా మిగిలినవి ఉన్నాయి. 2.5 గోత్రాలకు మోషే అక్కడ ఏమిచ్చాడు? స్వాస్థ్యం పెంచి ఇచ్చేసాడు. ఇంకెంతమందికి ఇవ్వాలా? 9.5 గోత్రాలకు ఇవ్వాలా? ఇవ్వాలి. నువ్వు పంచి ఇచ్చే. ఇప్పుడు యెహోషువ నువ్వు పంచి, ఎక్కడుందా ఆ మాట చూడండి, చదవండి 7వ వచనం. వాళ్ళకి ఇచ్చేసాడు అక్కడ మోషే. రూబేనీలకి గాదీలకి మనషే సగం గోత్రాన్ని అక్కడ ఇచ్చారు. మిగిలిన వాళ్ళకి ఇక్కడ ఇవ్వాలి నువ్వు. వాళ్ళు పొందారు. ఆ తర్వాత మొత్తం మోషే ఏం జయించాడో మోషే ద్వారా ఇశ్రాయేలీలు చూపిస్తూ వచ్చాడు. ప్రాముఖ్యంగా ఆ భాషను, తర్వాత ఓగు, వీరిద్దరిని గురించి. కాబట్టి సీహోను ఓగు కదా, వారి యొక్క రాజ్యాలను జయించారు.
వారిని ఎవరికి ఇవ్వాలా తర్వాత చూపించాడు. స్పష్టంగా ఒకటి మాత్రం చెప్తున్నాడు. ఏమని? 13వ వచనంలో మాత్రం ఒకటి చెప్పాడు. గెషూరీలు మయకాతీలు నేటి వరకు ఇశ్రాయేలీల మధ్య ఉన్నారు. వాళ్ళు మాత్రం వారు వెళ్ళగొట్టలేదు. వాళ్ళు ఇంకొకటి స్పష్టంగా 14వ వచనంలో ఏమంటాడంటే లేవీలకు దేవుడే స్వాస్థ్యం, వారికి ఇంకే స్వాస్థ్యం లేదు, ఆయనకు అర్పించబడు హోమములే వారికి. మళ్ళీ చివరి వచనంలో కూడా చెప్తాడు. సరే, లేవీల సంగతి స్పష్టంగా చెప్పాడు. తర్వాత 15, 16, 17, 18, 21 వరకు ఏం చెప్పాడు? రూబేనీల యొక్క వారి సరిహద్దులు జయించి స్వాస్థ్యం పొందుట వాటిని చూపించాడు. తర్వాత 22వ వచనంలో బిలామును కూడా చూపించాడు. వాడి గతి ఎట్లుంది? ఇశ్రాయేలీలు బయోరు కుమారుడు సోదిగాడు అయిన బిలాము తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపారు. స్పష్టంగా రాయబడి బిలాము యొక్క అంతం, నీతిమంతుని వంటి మరణము అంతము కోరాడు 23వ అధ్యాయం సంఖ్యాకాండంలో. కానీ మనకి లభించలేదు. ఇశ్రాయేలీల చేత ఏం చేయబడ్డాడు? చంపబడ్డాడు ఖడ్గంతో. సరే, ఆ తర్వాత గాదు గోత్రం యొక్క స్వాస్థ్యాన్ని 24 నుంచి చూస్తూ వచ్చాం 28 వరకు. 29 నుండి కూడా 32 మనషే అర్ధగోత్రం యొక్క స్వాస్థ్యాన్ని. చివరి వచనంలో లేవీలకి మోషే స్వాస్థ్యం పంచిపెట్టలేదు. అలాగనగా ఇశ్రాయేల్ దేవుడని యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయన వారికి స్వాస్థ్యం. నేటికి స్వాస్థ్యం యొక్క ఘనత గుర్తెరగాల. ఆ విశ్రాంతి యొక్క ఘనత, ఔన్నత్యత, నేను ఆ సరిహద్దులు వారి అందుకే మోషే ద్వారా అక్కడ చెప్పాడు. మళ్ళా ద్వితీయోపదేశం మళ్ళీ ఇక్కడ ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాడు? నేను కూడా మన సరిహద్దులు ఏంటో మనం గుర్తెరగాల. మళ్ళీ ఎవరు పక్కన ఉండాలా, ఎవరితో కలిసి ఉండాలా, ఏ పక్కన ఉండాలా, ప్రత్యక్ష గుడారానికి ఎవరిని ఆనుకొని ఉండాలా, రూబేనీలను ఆనుకుని ఎవరు ఉండాలా, వారిని ఆనుకుని ఎవరు ఉండాలా, యోధాను ఆనుకుని ఎవరు ఉండాలా, అన్ని సంఖ్యాకాండం 2వ అధ్యాయంలో చెప్తూ వచ్చినాడు. అట్లా ఎవరితో కలిపి ఏ పక్కన ఆనుకుని ఉండాలో వారితో. అందుకే స్థానిక సంఘం, సార్వత్రిక సంఘం వ్యక్తిగతమైన అవయవం. ఈ సంఘ ప్రత్యక్షత పౌలు ద్వారా నీకు నాకు ఇచ్చాడు క్రొత్త నిబంధనలో. సామాన్యమేం కాదు. ఎలా పడితే అలా జీవించడం కాదు, ఎరిగి జీవించాలా. ఎరగమనడానికి లేదు, ఎరిగి జీవించాలా. వాక్యం ఇచ్చాడు, ఆత్మనిచ్చాడు, ఇంకేం కావాలి నీకు నాకు? తెలియదనడానికి లేదు, అన్నీ బోధిస్తున్నాడు. అన్ని ఎరిగి కొనసాగబోతున్నట్టుగా ఈ ఆత్మయాత్రలో యెహోషువ ఈ గ్రంథాలు, ఈ యొక్క అధ్యాయాలు చదువుతున్నప్పుడు ఈ యుద్ధముల విషయమే మనం బాధ్యత కలిగి ఉండాలి. పోరాడేది ఎవరితో, ఎలాగూ, ఏమి ధరించుకొని, ఏమి కలిగి ఉండి, ఏది విడిచిపెట్టి, యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉండాలా, మామూలు మిగిలిన పరిస్థితులు ఎట్లా ఉండాలా, శోధనలు వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి, నెట్టుకు దండలో చేర్చుకున్న వారిని సంతోషపెట్టాలి. జీవన వ్యాపారంలో చిక్కుకొనకూడదు, నియమ ప్రకారము పోరాడాలా. ఇది క్రమం దేవుడిచ్చింది. ఇప్పుడు ఈ సంగతుల విషయమే బాధ్యత కలిగితే శత్రువు నిన్ను కలవరు పెట్టాడు. నీవు జయ జీవితం కలిగి ఉంటావు, కుటుంబం జయ జీవితం కలిగి ఉంటుంది, సంఘం జయ జీవితం కలిగి ఉంటుంది, కలిసి కొనసాగదాం. ఈ మూల పాఠం విషయం అందుకే మనకు బోధించిన నిమిత్తమే ప్రభు ఈ అధ్యాయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మూల పాఠాలు జై జీవితం విషయమైన మూల పాఠాలు ఇవి, సామాన్యమైనవేం కాదు. ఒకవేళ ఇది జ్ఞానముతో కూడిన వర్తమానం కాకపోయి ఉండొచ్చు, కానీ ఆయన రక్తమును గురించి, ఆయన శరీరం ద్వారా ఏర్పరిచిన మార్గమును గురించి, ఆయన ప్రతిష్టతను గురించి, ఆ వెలుగును గురించి, ఆ వాక్యాన్ని గురించి చెప్పడే మాటలు ఇవి. యుద్ధములు ఇవి అవసరం. మనము కాదు, ఆయనే శక్తి ఇచ్చేవాడు. ఎప్పుడు రక్షింపబడి కోరితే శక్తి, నశించిపోవడానికి వెళ్తే వెర్రితనం. వాక్యమే కాదు, వాక్యం కలిగిన నీవు నేను కూడా అంతే. నశించిపోయే వారికి మరణార్థమైన మరణపు వాసన, రక్షింపబడే వారి పట్ల జీవార్థమైన జీవపు వాసన. మనం కూడా అంతే, నీవు ఆయన వాడవైతే. ఎందుకంటే ఆయన కూడా అలా ద్వేషించారు. ద్వేషించేవారు ద్వేషిస్తారు, ప్రేమించేవారు ప్రేమిస్తారు. పౌలుకి అదే అయింది. కొద్దిమంది అలా అన్నారు, కొద్దిమంది ఇలా అన్నారు. నీకు నాకు అంతే. అయితే దేవుని ఎదుట మనం క్రీస్తు యొక్క సువాసన అయి ఉన్నాం. అందుకే వాక్యానుసారంగా దేవుని వల్ల నియమించబడిన దేవుని ప్రజలమైన మనం దేవుణ్ణే సంతోషపెట్టి నిమిత్తమై, దేవుణ్ణే చూచి కొనసాగబోతున్నాం. అందుకే అంటాడు, ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనల్ని ఆవరించినందున ప్రతి భారమును
సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడనైనా యేసు వైపు చూచి ఆయన మాత్రమే చూసి కొనసాగవద్దు. ఈ జీవన పరిమాణం ఆయన చూసినప్పుడు ఆయన నుండే స్వస్థత, ఆయన నుండే పోషణ, ఆయన నుండే ఆదరణ, ఆయన నుండే హెచ్చరిక, ఆయన చూస్తేనే ఆయన పోలికలోనికి మార్చబడట. ప్రభు వచ్చినప్పుడు ఆయన పోలికలోనికి మార్చబడి ఆయన తుండి నిమిత్తమై ఇటు మనసు కలిగిండి వాక్యానికి లోబడి కొనసాగుటకై పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కూడా సిద్ధపరచునుగా ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి వందనాలు. చిన్న మందగా మమ్మల్ని సమకూర్చి నీ వాక్యంలో లోతైన సంగతులు, నీ రక్తమును గురించి, నీ శరీరమును గురించి, నీ వాక్యమును గురించి, నీ వెలుగును గురించి, ఈ యొక్క యుద్ధకాలమైన ఈ లోకములో మా జీవితమును గురించి, నీ ఆత్మను గురించి, మాలో ఉండిన నీ ఆత్మను గురించి ఎన్నో విలువైన సంగతులు మాతో మాట్లాడినావు. మేమును రాలేకపోయిన సంఘము కూడా దీన్ని వినగలుగుటకును, నీ యందు దృష్టించుటకును కృపనివ్వండి. కుడి వచ్చి నీ ప్రజలు రాలేకపోయిన వారికి కూడా ఈ మాటలు చెప్పుటకు, వారిని పురుకొల్పుటకు కూడా తగిన ఆత్మశక్తిని అనుగ్రహించండి. వచ్చిన నీ ప్రజలమైన మేము కూడా నీ వాక్యమైన నిలకడగా ఉండటం ద్వారా పరిశుద్ధపరచబడి నీ రాకడ కొరకే సిగ్గులేని ముఖంతో నేను ఎదుర్కొని సంతోషంతో నీతో ఉంటకే జీతం పుచ్చుకునే వారం ఉంటే మంచి దాసులు ఉంటే కృపనివ్వండి. ఏ కారణం చేత రాలేకపోయినా ఈ వాక్యము నీ ప్రజలు మళ్ళీ వారితో పంచుకొని వారిని ధైర్యపరిచి వారిని ప్రోత్సహించి నియమ కొడుకులో సైతము నీ సన్నిధిలో కనబడి నిమిత్తమే పురుకొల్పించుటకు సహాయం చేయండి. అనుకూలతలు ఏర్పాటు చేయండి, బలపరచండి. నీ ప్రజలు మరల వారి వారి గృహాలకు వెళ్తున్నారు. నీ దీవెనల ఆశీర్వాదంతో, శాంతి సమాధానంతో, స్వస్థతతో, ఆరోగ్యంతో, క్షేమంతో, భద్రతతో, పోషణతో వారిని పంపించండి. తెగులే దృష్టి వారిని ముట్టుకుని కృపనివ్వండి. ఈ వర్ష వాతావరణంలో వారి కాళ్ళు జారకుండా, వారి వాహనములు జారకుండా స్వాధీనంలో ఉంచుకునండి, బలపరచండి. దేవా, సార్వత్రిక సంఘంలో ఇంకా మా దేశం, మా రాష్ట్రం ఆయా చోట్ల ఇబ్బందికరమైన పరిస్థితులు వెళ్తున్న నీ ప్రజలు మరొకసారి దృష్టించండి, కనికరించండి, దయ చూపించండి, ఆశ్రయం ఇవ్వండి, ఆహారం ఇవ్వండి, తృప్తిపరచండి. ప్రకృతి సంబంధమైన సంగతుల్ని స్వాధీనం ఉంచబట్టగలుగుట కృపనివ్వండి. దోషమును పరిహరించండి, పాపమును క్షమించండి. ఏదైతే పాపము ఈ యొక్క రాష్ట్రంలో, దేశంలో విస్తరిస్తుందో, మా ప్రాంతాల్లో మమ్మల్ని క్షమించండి, వారిని కూడా క్షమించండి. దేవా, నేను ఎరిగే మనసుని ప్రజలకు అనుగ్రహించండి. మెట్టుకుని శాంతి సమాధానములు, నెమ్మదికరమైన వాతావరణ పరిస్థితులను కూడా అనుగ్రహించండి. మళ్ళా కలుసుకున్నప్పుడు మీ ఆత్మ సహాయాన్ని కోరుతూ నీ ప్రజలు నీ చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభు రక్షక నామమున స్తుతించి గణపరిచి ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. పరమతండ్రి దేవుని ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుకి కృపయు పరిశుద్ధాత్మ దేవుని కన్యని సహవాసం కూడి వచ్చిన మనకును సార్వత్రిక సంఘంలో చెందిన సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.